అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు కొండలరెడ్డి కోసం రేవంత్ రెడ్డి ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ఏందా గిఫ్ట్ తెలుసా? దాదాపు 135 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి రేవంత్ రెడ్డి కొండలరెడ్డికి ఇచ్చిండు. 5 ఎకరాల భూమి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఉంది ఆ భూమి. రావిరాల దగ్గర ఫ్యూచర్ సిటీలో ఉంటుంది ఆ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్ దాదాపు 5 ఎకరాలు ఉన్నది. ఆ 5 ఎకరాల భూమి 135 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ 135 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి 5 ఎకరాల భూమి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డికి కేవలం 7 కోట్లకే ఇచ్చేసాడు. మళ్ళీ 7 కోట్లకు లీజుకేమి ఇయ్యలే, రెంట్కేమి ఇయ్యలే. ఓ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లీజుకేమి ఇయ్యలేదు. ల్యాండ్ అమ్మేసిండు, అమ్ముకున్నాడు. కేవలం 7 కోట్లకు రేవంత్ రెడ్డి ల్యాండ్ అమ్ముకున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొండలరెడ్డికి ల్యాండ్ ఇచ్చేసారు. నా వెనకాల మీకు ఫోటో కనబడుతున్నది. ఇగో టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. ఈ టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఈ కంపెనీ ఎప్పుడున్నది, ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అంటే 2023లో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ ఎవరి పేరు మీద ఉన్నది అంటే కొండలరెడ్డి పేరు మీద ఉన్నది. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి ఆయన పేరు మీద ఉన్నది. ఈ కంపెనీ 2023లో స్టార్ట్ చేసింది. మరి ఈ కంపెనీలో ఏం తయారైతుంది, ఏం కథ అంటే విమానం, యుద్ధ విమానానికి సంబంధించినటువంటి పరికరాలు తయారైతాయి అట. అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ తయారైతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారట వీళ్ళు. వాళ్ళకి అవసరం ఉన్నటువంటి పరికరాలను వీళ్ళు తయారు చేస్తారట. విమానాలకు సంబంధించిన పరికరాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి వీళ్ళు తయారు చేస్తారట, మ్యానుఫ్యాక్చర్ చేస్తారట. పోనీ ఈ కంపెనీ ఏడున్నదయ్యా బాబు అంటే ఈ కంపెనీ పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న షెడ్డులో ఈ కంపెనీ ఉన్నది. అంటే పెద్ద ఎత్తున్నటువంటి కంపెనీ కూడా కాదు. పోనీ ఈ కంపెనీలో ఎంతమంది వర్కర్లు ఉన్నారు అంటే ఒక్కరు లేడు. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఏం తెలుసా? 12345678 ఈ కంపెనీ ఫోన్ నెంబర్. ఈ కంపెనీ షెల్ కంపెనీ లెక్క. షెల్ కంపెనీ అంటే ఊరు పేరు ఉండదు. ఆ కంపెనీ ఉందా అంటే కేవలం ఆ కంపెనీ తాత్కాలికంగా ఉంది అంతే. ఆ ఊరు లేదు, ఆ కంపెనీకో పేరు లేదు. 2023లో తయారు చేసినటువంటి కంపెనీ, అంటే స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. ఇప్పటిదాకా మనం ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిర్రు, ఇప్పటిదాకా కంపెనీ ఎట్లా నడిచింది, ఎన్ని కోట్ల రూపాయల కంపెనీ టర్న్ ఓవర్ చేసిందంటే 0, ఏం లేదట. ఉత్తదే అంతా. ఆ కంపెనీ ఇప్పటిదాకా తయారు చేసింది లేదో, కథ లేదు. ఇట్లాంటి కంపెనీలకు పర్మిషన్ కావాలంటే దాదాపు 48 మంత్స్ పడుతుంది టైం. ఇంకా 2023లో స్టార్ట్ చేసిన కదా, ఇప్పుడు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు పర్మిషన్ తెచ్చుకొని ఇప్పుడు కొండలరెడ్డి కంపెనీకి చైర్మన్ అట. మీరు చూడండి, ఆయన లింక్డ్ఇన్లో పెట్టుకున్నాడు కొండలరెడ్డి. కొండలరెడ్డి ఈ కంపెనీ నాదే అని చెప్పి లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నాడు. ఇగో కొండలరెడ్డి అనముల కేఆర్, థర్డ్ ఇండస్ట్రియలిస్ట్, బిల్డింగ్ ఇండియాస్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ విత్ ద గ్లోబల్ టెక్నాలజీ పార్ట్నర్స్. ఇగో టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి చాలా క్లియర్గా పెట్టుకున్నటువంటి ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి పేరు. ఆ తర్వాత మరి ఈయన చైర్మన్ అని ఎట్లా తెలిసింది మనకంటే, ఇంకో కింద వెల్కమ్ మిస్టర్ ఆశీష్ అగర్వాల్, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఇగో కమ్యూనిస్ట్ ఇండియా అండ్ మిస్టర్ కొండలరెడ్డి అనముల కేఆర్ చైర్మన్ టెసరాక్ట్కి సంబంధించినటువంటి ఏదైతే కంపెనీ పేరు ఉన్నదో టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అనే కంపెనీకి ఈయన చైర్మన్ అంటే ఎవరు? కొండలరెడ్డి చైర్మన్. ఈ మొత్తం భాగవతాన్ని కేటీఆర్ కూడా బయటపెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. క్రిషాంక్ కూడా బయటపెట్టిండు. అసలు ఈ ఊరు లేదు, ఈ కంపెనీకో పేరు లేదు, ఈ కంపెనీ ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఈ కంపెనీ ఏం చేస్తుందో తెలియదు. కానీ ఈ కంపెనీ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి, కంపెనీ పెట్టడానికి, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 5 ఎకరాల భూమి కొండలరెడ్డికి ఇచ్చేసిండు. 135 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఈ భూమి కేవలం కొండలరెడ్డికి 7 కోట్లకే ఇచ్చేసిండు. 7 కోట్లకే. మరి ఇదే 7 కోట్లకు వేరే వాళ్ళకి ఇస్తారా రేవంత్ రెడ్డి భూమి? ఎవరైనా పెద్ద కంపెనీ పెడతా, మల్టీనేషనల్ కంపెనీ పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి నాకు ల్యాండ్ ఇవ్వండి అంటే రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఇచ్చే అవకాశం ఉంటుందా? మరి ఎట్లా ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏ విధంగా ఇస్తున్నాడు? వాళ్ళ తమ్ముడు కాబట్టి. ఓసారి ఏం చేసాడు, దావోస్ పోయిన రేవంత్ రెడ్డి పెట్టుబడులు పట్టుకొస్తా అని చెప్పి దావోస్ పోయిన రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంకో తమ్ముడో అన్ననో ఆయనతో ఒప్పందం కుదిరించుకున్నాడు. సొంత అన్ననో సొంత తమ్ముడు అనుకుంటా, ఆయనతో ఒప్పందం కుదిరించుకొని రేవంత్ రెడ్డి మళ్ళీ ఇండియాకు వచ్చిండు. అంటే అన్నదమ్ములతో ఒప్పందాలు కుదిరించుకుంటున్నాడు, అన్నదమ్ములకు సంబంధించినటువంటి కంపెనీలు పెట్టిస్తున్నాడు, ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏంది అర్థమైంది? ఏందన్నట్టు ఫ్యూచర్ సిటీలో ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారం కూడా ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, ఫ్యూచర్ సిటీలో ఉన్న 5 ఎకరాల భూమి దారాదత్తం చేసేసిండు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడికి. ఇప్పుడు శ్రీధర్ బాబు ఏమంటున్నాడు, ఐటీ మంత్రి, ఆ కంపెనీకి ఆ కొండలరెడ్డికి సంబంధమే లేదు, ముఖ్యమంత్రి బ్రదర్కి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. నేను ఇప్పుడు ఏం చేసిన, చాట్ జీపీటీ గూగుల్ జెమినాయిలో కొట్టిన. గూగుల్ జెమినాయిలో కొడితే
ఈ కంపెనీ చైర్మన్ కీలక వివరాలట. చైర్మన్, ఈ కంపెనీకి చైర్మన్ గా అనుముల కొండలరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇంకో తర్వాత CEO ఆయన కుమారుడు నయాన్ రెడ్డి అని చెప్పి ఈ ఏదైతే కంపెనీ ఉందో ఈ టెసరాక్ట్ అడ్వాన్స్డ్ ఏదైతే కంపెనీ టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ కొండలరెడ్డి, ఆ కంపెనీ CEO కొండలరెడ్డి వాళ్ళ కొడుకట. ఎంత ఘోరం మీద చెప్పండి, ఎంత దారుణం మీద చెప్పండి. మరి ఈ కంపెనీ ఏడుంది అయ్యా అంటే పటాన్ చెరువు దగ్గర ఉన్నట్టు ఒక చిన్న షెడ్లో ఉంది ఈ కంపెనీ. ఒక షెడ్ మీద కంపెనీ అని పెట్టిరు, పేరు పెట్టిరు, బోర్డు పెట్టిరు అంతే. మరి ఆ కంపెనీ పెద్ద ఎత్తున లేదు. ఆ కంపెనీ ఫోన్ నెంబర్ ఇగో, ఆ కంపెనీ ఫోన్ నెంబర్ చూడండి, నవ్వుకునే పరిస్థితి. ఫ్రీ ఎస్టిమేట్ కాలర్స్ 1 2 3 4 5 6 7 8 9. మరి ఈ నెంబర్ ఏడున్నదో, మరి ఈ నెంబర్ ఏడా చూడలే, మరి ల్యాండ్ నెంబర్ ఏమో మరి బహుశా. ఇగో టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇగో TASPL డెలివర్స్ ప్రిజాక్షన్ ఇంజనీర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్ డిజైన్డ్ ఫర్ ద పర్ఫార్మెన్స్ క్వాలిటీ అండ్ రియబిలిటీ అక్రాస్ ఇండస్ట్రీస్ అని చెప్పి పెట్టిరిగా. అవర్ సర్వీసు మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ హౌస్, ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ అట, ఫారినింగ్ అట, అవుట్సోర్స్డ్ మేనేజ్డ్ కంట్రోల్డ్ క్యాస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్, ఆ తర్వాత అవుట్సోర్స్డ్ మేనేజ్డ్ కంట్రోల్డ్ స్పెషల్ ప్రాసెస్ అవుట్సోర్స్డ్ వెరిఫైడ్ అండ్ ఓన్డ్ అసెంబ్లీ అండ్ ఇంటిగ్రేషన్ సప్లయర్ అండ్ ప్రాసెస్ కోఆర్డినేషన్ అని చెప్పి ఏదో ఉన్నది. మొత్తం వాళ్ళ వ్యవహారం అంతా కూడా ఆధారాలతో సహా నేను చెప్పబోతున్నా. చూడండి ఒకసారి, కొండలరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ పర్ఫార్మెన్స్. ఆయన చైర్మన్ అటండి ఈ కంపెనీకి, కొండలరెడ్డి చైర్మన్. శ్రీధర్ బాబు ఏమంటున్నాడు, ఆయనకు సంబంధమే లేదని శ్రీధర్ బాబు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలా, ఎవరి మాట నమ్మాలి మనం? ఇప్పుడు శ్రీధర్ బాబు IT మంత్రి మాట నమ్మాలనా, కొండలరెడ్డి మాట నమ్మాలనా? 5 ఎకరాల జాగా ఇవ్వడం ఏంది, ఎంత విచిత్రం కాకపోతే. ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి 5 ఎకరాల ల్యాండ్ ఈయనకి ఇవ్వడం ఏంది, కొండలరెడ్డికి ఇవ్వడం ఏంది? సో ఇది మరీ విచిత్రంగా ఉన్నది. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది మినిమం రేవంత్ రెడ్డికి ఏమన్నా అర్థమవుతుందా, రేవంత్ రెడ్డికి ఏమన్నా కనబడుతుందా ఏందో. మరి ఆయన ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి కూడా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒకసారి ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, కొండలరెడ్డి రూపాయలు 135 కోట్ల స్కామ్ నిజమేనట. శ్రీధర్ బాబు ప్రకటనతో అడ్డంగా బుక్ అయిన అనుముల బ్రదర్స్ టెసరాక్ట్ కంపెనీ గుట్టు రట్టు. తానే టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్కు చైర్మన్ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్న కొండలరెడ్డి ఆయన పెట్టుకున్నాడు. ఈ టెసరాక్ట్ అడ్వాన్స్డ్ కంపెనీ నాదే, నా పేరు మీదనే ఉన్నది, నేనే చైర్మన్ అని చెప్పి కొండలరెడ్డి లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నాడు. ఆ కంపెనీ తరపున US ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో సభ్యుడిగా గుర్తింపట. ఆయన సభ్యుడిగా కూడా ఉన్నాడు, గుర్తింపు కూడా తీసుకున్నాడు. ఇంకో రేవంత్ తమ్ముడికి టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్కు సంబంధమే లేదని శ్రీధర్ బాబు ప్రకటన. IT మినిస్టర్ శ్రీధర్ అన్న ఏమంటున్నాడు, ఆ కంపెనీకి రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధమే లేదు, ఆ కంపెనీకి ఆయనకు అవసరమే లేదని చెప్పి శ్రీధర్ బాబు చెప్తున్నాడు. మరి ఏ అవసరం లేదు, ఏ సంబంధం లేనటువంటి కొండలరెడ్డి మరి ఎట్లా పెట్టుకున్నాడు లింక్డ్ఇన్లో, ఆ కంపెనీ నాదే అని చెప్పి, చైర్మన్ నేనే అని చెప్పి ఏ విధంగా పెట్టుకున్నాడు? ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం కొండలరెడ్డి ఎట్లా పెట్టుకున్నాడు? ఇప్పుడు గూగుల్ జెమినైని అడిగినా కూడా కంపెనీ మొత్తం కూడా ఈయనే ఉన్నాడు, హ్యాండిల్ చేసేది మొత్తం ఆ కంపెనీ MD, ఆ తర్వాత ఆ కంపెనీకి సంబంధించినటువంటి CEO కొండలరెడ్డి కొడుకు, ఆ కంపెనీ పెట్టిన ఫౌండరు చైర్మన్ మొత్తం కొండలరెడ్డి అని ఎట్లా పడుతున్నది, ఏ విధంగా వస్తున్నది? సో దీనికి కొండలరెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. టెక్స్టాట్ కంపెనీ రేవంత్ తమ్ముడు కొండలరెడ్డిదే అని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆ కంపెనీ కొండలరెడ్డిది అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. ఇంకో తమ్ముడు కొండలరెడ్డికి రూపాయలు 135 కోట్ల భూమిని చవకగా రూపాయలు 7.5 కోట్లకు కట్టబెట్టిన రేవంత్ రెడ్డి. ఊరు పేరు లేని టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ కంపెనీకి ఫ్యూచర్ సిటీలో 5 ఎకరాల దారాదత్తం. ఇగో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం భూమి ఇచ్చినట్లు RTIలో వెల్లడైందట. ఏమని పెట్టినట దీంట్లో అంటే ఏరోస్పేసు, అట్లనే డిఫెన్స్ అంటే యుద్ధ విమానాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారట. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే వస్తువులు ఉంటాయో, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారట. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి కంపెనీ అటిది. ఆ కంపెనీకి లైసెన్స్ లేదు, ఉద్యోగులే లేరని సాక్ష్యాలతో బయటపెట్టిన BRS నేత క్రిషాంక్ ఇగో నామకే వాస్గా ఒక చీప్ వెబ్సైట్, అంటే ఒక చీప్ వెబ్సైట్ క్రియేట్ చేశారు. నామకే వాస్గా ఒక చీప్ వెబ్సైట్ కంపెనీ ఫోన్ నెంబర్ 12345678 అని పెట్టిన వైనం. ఆ ఫోన్ నెంబర్ కూడా ఏమున్నది, ఆ కంపెనీకి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను చూపించిన కదా, 129 నెంబర్ అట.
ఎవరికైనా ఉంటుందా అండి? 129 నెంబరు, 128 నెంబర్ ఉంటుందా? ఎవరైనా పెట్టుకుంటారా ఫోన్ నెంబరు? ఆ ఫోన్ నెంబర్ పెట్టుకున్నారు. పటాన్ చెరువులోని శ్రీకృష్ణ నగర్లో ఒక ఇంట్లో కంపెనీ ఓపెన్ చేసిన కొండల్ రెడ్డి ఆ కంపెనీ ఆఫీస్ ఒక చిన్న ఇంట్లో ఓపెన్ చేసిండు. పటాన్ చెరువులో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఆ 2 షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందట. చిన్న షెడ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఎక్కడన్నా ఒక పెద్ద యూనిట్ ఉంటుంది, ఒక 5-6 ఎకరాలలో యూనిట్ ఉంటుంది. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని. చిన్న కంపెనీ ఏదో చిన్నగా ఏదో 2-3 షెడ్లు వేసిరు. ఆ షెడ్ పైన అది పెట్టిరు, టెస్సాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ పేరు పెట్టిరు. పెట్టి ఆ కంపెనీ ఆఫీస్ ఏడ పెట్టినారు? పడాన్చర్లో ఉన్నటువంటి ఒక శ్రీకృష్ణ కాలనీలో పెట్టిరు, శ్రీకృష్ణానగర్ కాలనీలో పెట్టిరు అన్నట్టు. గిట్లున్నది కొండల్ రెడ్డి కథ. కనీసం వెబ్సైట్, ఫోన్ నెంబర్, ఉద్యోగులే లేని కంపెనీకి ₹135 కోట్ల భూములు కేటాయింపు. కనీసం ఈ కంపెనీ ఏడునో తెలియదు, కంపెనీ పేరు తెలియదు, ఊరు తెలియదు, కంపెనీ ఏం చేస్తుందో కూడా తెలియనటువంటి కంపెనీకి 135 కోట్ల విలువ చేసేటటువంటి 5 ఎకరాల భూమి రేవంత్ రెడ్డి కొండల్ రెడ్డికి ఇచ్చేసిండు. సో ఎంత పెద్ద కథ ఇది. ఆ కంపెనీలో ఉద్యోగులు లేరు. పోనీ ఆ కంపెనీ ఇప్పటిదాకా ఏం చేస్తుండే? ఏం చేస్తలేదు. ఆ కంపెనీ సరైనటువంటి కంపెనీ అంటే బోగస్. ఏందన్నట్టు అర్థమైంది. అంటే ఏం జరుగుతున్నట్టు ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేవంత్ అన్న ఏం చేస్తున్నాడు, రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నదో మీరు ఆలోచన చేయాలా. ఒకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక వీడియో నేను మీకు ప్లే చేసేటటువంటి కార్యక్రమం చేస్తే ఒక్కసారి ఈ వీడియో వినండి. అనుముల కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్ గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండల్ రెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండల్ రెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. అదే సంస్థ, టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. తర్వాత కొండల్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మరి సడన్ గా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ సడన్ గా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్ గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ ఇన్ లో పెట్టుకున్న వ్యవహారం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కూడా వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల, చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి టెసరాక్ట్, ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్ గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగోస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్ గా కోట్లు బూట్లు వేసుకుని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు, ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్ ఇది. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు, ఏంది, వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది వాళ్ళ స్టేట్మెంట్. March 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పేడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పేడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పేడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండల్ రెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. విన్నారు కదా, ఇది కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ విత్ ఎవిడెన్స్, ఆధారాలతో ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ మాట్లాడిండు, ఆ కంపెనీ ఏంది, ఆ కథ ఏంది, ఆ కంపెనీ ఎవరి పేరు మీద ఉన్నది,
ఆ కంపెనీ స్టార్ట్ చేసింది ఎవరు, ఇవన్నీ కూడా కేటీఆర్ క్లియర్గా చెప్పిండు మీకు. నేను గూగుల్ జెమినాయిలో కొడితే అసలు ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా బాబు, ఏంది ఈ కంపెనీ కథ ఏంది అని చెప్పి ఒకసారి నేను జెమినాయిలో అడిగితే ఆ కంపెనీ అట, ఒక్క నిమిషం ఆగురు చెప్తా మీకు కథ అంతా. ఆ కంపెనీ స్థాపన రిజిస్ట్రేషన్ తేదీ, ఈ కంపెనీ 2023 ఏప్రిల్ 11న అధికారికంగా రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. 2023 ఏప్రిల్ 11న ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఈ కంపెనీ ఇంకా నడుస్తూనే ఉంది అనుకుంటారా? ఏమన్నా ఈ కంపెనీ ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అనుకుంటారా? ఏం చేయలే కంపెనీ, ఏదో పేరు ఊరు ఇట్లా ఉన్నట్టున్నది అంతే. ఈ కంపెనీ ఓ కథ లేదు, దీంతో వ్యవహారం లేదు, దీంట్లో ఎంప్లాయీస్ ఎవరు లేడు. ఇది కంపెనీ కథ. అంటే ఏంది అర్థమైంది? ఇదొకటి కదా. ఈ వీడియో తర్వాత కేటీఆర్ ఇంకో వీడియో కూడా మాట్లాడిండు, శ్రీధర్ బాబును ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడిండు. అది కూడా సెకండ్ వీడియో, ఒకసారి మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అది విను. అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1, చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు, ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను కానీ, చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్ లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండల్ రెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే, ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా. శ్రీధర్ బాబు గారు, అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా? మంత్రి గారు, మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టాం, ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టాం. విన్నారు కదా కేటీఆర్ చెప్పినటువంటి మాట. సో కేటీఆర్ ఈ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఏం చెప్పాలా? ఇప్పుడు నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే, ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఈ కంపెనీ ఇప్పటిదాకా ఏమేమి చేసిరు. ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ విలువ చేసేటటువంటి ల్యాండ్ ఎవరికైనా ఇస్తున్నారు అంటే కంపెనీతో ఉపయోగం ఉండాలా, మంచి పేరున్నటువంటి కంపెనీ ఉండాలా. ఇది మంచి పేరు మోసేటటువంటి కంపెనీ ఏం కాదు, అద్భుతమైనటువంటి కంపెనీ ఏం కాదు. ఏదో ఉన్నదా అంటే నామకే వాసు ఒక షెల్ కంపెనీ లెక్క ఉన్నది, వాళ్ళకి ల్యాండ్ కేటాయించే కార్యక్రమం చేసిరు. ఇప్పుడు బాగా మంచి అద్భుతమైన కంపెనీ, మునగాని కంపెనీ ఉంటే ఇస్తే ఓకే. అద్భుతమైన కంపెనీ, సూపర్ కంపెనీ ఉంటే, మంచిగా పేరుంది కంపెనీకు, ఎక్సలెంట్ కంపెనీ అంటే ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంటే ఓకే, పర్లేదు, బాగానే ఉంది అనుకోవచ్చు. షెల్ కంపెనీ కదా, అంటే నామకే వాస్ ఉన్నటువంటి కంపెనీ కదా, ఆ కంపెనీకి 135 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ల్యాండ్ ఇవ్వడం ఏంది అంటే దీని వెనకాల మతలబ్ ఏమున్నది? పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. గదే అర్థమైతలేదు కదా అందరికీ. ఇప్పుడు నేను చెప్తున్న మాట కాదు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కొండలరెడ్డికి కంపెనీ చైర్మన్షిప్ ఎట్లా ఇచ్చారు, కొండలరెడ్డి కంపెనీ ఎప్పుడు పెట్టిండు, కొండలరెడ్డి ఆఫీస్ ఏడున్నది, మరి ఇప్పుడు ఈ 135 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఏదైతే జాగా ఉందో ఈ జాగా ఎందుకు కొండలరెడ్డికి ఇచ్చారు? మరి ఇదే ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి మేము కంపెనీ పెట్టుకుంటామంటే రేవంత్ రెడ్డి ఇస్తాడా, ఇవ్వడానికి రెడీగా ఉన్నాడా? ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా. ఇప్పుడు శ్రీధర్ బాబు ఏమో లేదు కంపెనీకి సంబంధమే లేదు అంటున్నాడు. మరి కొండలరెడ్డి పెట్టుకుంటున్నాడు కదా, ఈ కంపెనీ నాదే, నేనే చైర్మన్, నేనే పెద్ద మనిషిని అని చెప్పి. ఇప్పుడు ఏంది అర్థమైంది? ఆయన కాదంటాడు, ఈయన నాదే అంటాడు. ఇప్పుడు ఏమనాలి, ఎవరికి చెప్పాలి? ఇది కంపెనీ వాళ్ళు ఏమో లేదు అన్ని లీగల్గానే మేము తీసుకున్నాం, అన్ని లీగల్గానే మేము ప్రొసీడ్ అవుతున్నామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఒక్క ఎంప్లాయీ లేని కంపెనీకి 135 కోట్ల రూపాయలు విలువ చేసే జాగా రేవంత్ రెడ్డి ఇచ్చేసిండు. ఎంత ఘోరం, ఎంత దారుణం. ఆ జాగా అమ్ముకున్నా ఒక 200 కోట్లు వస్తుందట, అమ్ముకున్నా కూడా మినిమం 200 కోట్లు అమ్ముకున్న ఆ జాగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్మునికి గిఫ్ట్ ఇచ్చినట్టు, పోనీ లీజ్కి ఇచ్చిండ అంటే కాదట, అమ్మిండని అంటున్నారు, అమ్మేసిండు అంటున్నారు, క్లియర్గా అంటున్నారు. నేను అనుకున్నా లీజ్కి ఇచ్చిండ ఏంది అంటే లేదు, అమ్మేసిండనే అంటున్నారు. ఇంత చవకకు 7.5 కోట్లకా? ఏంది అర్థమైంది? ఏం జరుగుతుంది? రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూసొని తిన్నా తరగనంత ఆశ సంపాదించుకుంటున్నారు. ఇది ఓపెన్ రియాలిటీ, ఓపెన్ ఫ్యాక్ట్. ఇది నేను అవునన్నా కాదన్నా. రేవంత్ రెడ్డి అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండు. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డికి పదవి ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఏమేం చేస్తున్నారో తెలియదా? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి
ఫహీం ఖురేషికి రావడానికి ఫహీం ఖురేషి ఏం చేసినో తెలియదా? రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఎవరెవరిని ఇబ్బంది పెట్టిండో తెలియదా? ఎవరెవరిని మోసం చేసిండో తెలియదా? సమాజానికి తెలుసు. ఇప్పుడు ఉన్న భూములన్నీ అన్నదమ్ములకు ఇచ్చుకుంటూ పోతే ఏం చేయాలా? మిగతా వాళ్ళు ఏం చేయాలా? ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఫ్యూచర్ పెద్ద 4th సిటీ, ఫ్యూచర్ సిటీ మొత్తం భూకంపం బద్దలు కొడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి భూములన్నీ ఎవరికి ఇస్తున్నాడు? భూములన్నీ ఎటుపోతున్నాయి? ఈ రాష్ట్ర సంపద ఎటుపోతున్నది? ఈ తెలంగాణ ప్రజల సొమ్ము ఎటుపోతున్నది? ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ల్యాండ్ అంటే మా భూమి, గవర్నమెంట్ అంటే జనం భూమి, అది పబ్లిక్ భూమి తీసుకుపోయి కొండలరెడ్డి చేతిలో పెడతా అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? నేను క్లియర్గా చెప్తున్నా, కొండలరెడ్డికి భూమి ఇవ్వడం తప్పు కాదు. కానీ ఎప్పుడు తప్పు కాదు? ఏదైతే ఈ కంపెనీ టెస్ట్రాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ సూపర్ కంపెనీ, అద్భుతమైన కంపెనీ, బాగా పేరున్నటువంటి కంపెనీ. ఈ కంపెనీ ఒక 20-30 సంవత్సరాల కాంచెలు ఉన్నది, కంపెనీ మస్తు పనిచేస్తుందని అనుకుంటే అప్పుడు అరే ఈ కంపెనీ వర్త్ బై ఇవ్వచ్చు అని అనుకోవచ్చు. ఈ కంపెనీకో ఊరు లేదో, పేరు లేదో, ఆఫీస్ లేదు, ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, ఏం లేదు. ఈ కంపెనీకి దారదత్తం చేసిరు భూమి. ఏంది అర్థమైంది అంటున్నా, అన్ని బోగస్. అర్థమైంది ఏడుంది ఈ కంపెనీ కథ? సో తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వ్యవహారం అంతా కూడా. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.